హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. వెల్కమ్ టు మీ జెస్సీతో. ఈరోజు నేను అందరికీ ఎంతో ఇష్టమైన మటన్ చాప్స్ చేశాను. అయితే ఈ మటన్ చాప్ రెసిపీని చూసే ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ నొక్కితే నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్స్ వస్తాయి. ఇప్పుడైతే రెసిపీలోకి వెళ్ళిపోదాం, పదండి. ఈ మటన్ చాప్స్ని మనం సైడ్ డిష్గా బిర్యానీస్లోకైనా తినొచ్చు, లేకపోతే ఈవినింగ్ స్నాక్ లాగైనా పిల్లలకి పెట్టొచ్చండి. చాలా సూపర్ టేస్టీగా ఉంటాయి. మరి ఈ మటన్ చాప్స్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. చూస్తున్నారు కదా, ఇవి 8 మటన్ చాప్స్ అండి. మీరు మటన్ షాప్కి వెళ్ళినప్పుడు మటన్ చాప్స్ కావాలి అని అడిగితే వాళ్ళు ఇలా కట్ చేసి ఇస్తారండి. పైన అయితే సాఫ్ట్ మీట్ ఉంటుంది, కింద బోన్ ఉంటుంది. ఇది చికెన్ లెగ్ పీస్ లాగా ఉంటుందండి ఒక విధంగా చెప్పాలంటే. చిన్నపిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారండి. లెగ్ పీస్ లాగా దీన్ని పట్టుకొని తినేయచ్చు. ఈ రెసిపీకి నేను ఒక 8 మటన్ చాప్స్ ఇలా తీసుకొని వాటిని శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసుకొని పక్కకు పెట్టుకున్నానండి. తర్వాత ఈ సైజు ఆనియన్ ఒకటి తీసుకున్నానండి. మరీ పెద్దది కాదు, అలాగే మరీ చిన్నది కాదు. మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని దాన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. అలానే 2 మీడియం సైజ్ టొమాటోస్ తీసుకున్నాను. వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్నాను. ఒక 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. వీటిని సన్నగా చీలికల్లాగా కట్ చేసుకుంటాను. మీరు పచ్చిమిరపకాయల కారం ఎక్కువ తినేవారైతే ఎక్కువ పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. అలాగే ఒక 2 పెద్ద స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా తీసుకున్నానండి. ఒక 2 స్పూన్ల వరకు ధనియాలు జీలకర్ర కలిపి చేసిన పౌడర్ని తీసుకున్నాను. ఇది హోమ్ మేడ్ గరం మసాలా. ఇది 1 స్పూన్ తీసుకున్నానండి, ఒక పెద్ద టేబుల్ స్పూను. దీని రెసిపీ కావాలనుకుంటే మన ఛానల్లో ఉంటుంది, తప్పకుండా విజిట్ చేయండి. అలానే హోల్ గరం మసాలా దినుసులు తీసుకున్నానండి. ఒక బిర్యానీ ఆకు, ఒక 2 ఇంచుల దాల్చిన చెక్క, 3 లవంగాలు, 2 యాలకులు, అలాగే 1 స్పూను షాజీరాని తీసుకున్నాను. ఇప్పుడు కుకింగ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్ హీట్ అయిన తర్వాత దానిలోకి సరిపడా ఇలా ఆయిల్ వేసుకున్నానండి. మటన్ చాప్స్ రెసిపీ కొంచెం ఫ్రై లాగా ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ ఆయిల్లోకి గరం మసాలా దినుసులు వేసుకొని వాటిని దోరగా వేయించుకున్నాను. తర్వాత మనం సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ని ఇందులోకి వేసుకున్నాను. ఈ ఆనియన్స్లోకి 4 పచ్చిమిర్చిని ఇలా చీలికలుగా చేసుకొని వేసుకుంటున్నానండి. తర్వాత ఒక 1/2 స్పూను పసుపు వేసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని బాగా ఇలా కలుపుతూ దోరగా ఫ్రై చేసుకోవాలండి. లైట్ బ్రౌన్ కలర్లోకి వీటిని ఫ్రై చేసుకుంటున్నాను. ఆనియన్స్ ఇలా లైట్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత దీంట్లోకి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకుంటున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ను బాగా ఇలా కలుపుతూ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగేటప్పుడే నేను 1 స్పూను సాల్ట్ని యాడ్ చేసుకున్నానండి. చూస్తున్నారు కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు నేను క్లీన్ చేసి పెట్టుకున్న ఈ మటన్ చాప్స్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఈ మటన్ చాప్స్ని ఆయిల్లో వేసుకొని వాటిని ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. స్టవ్ మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని వాటిని 2 సైడ్లు ఇలా కలుపుతూ ఈ ఆయిల్లో మగ్గించుకోవాలి. ఒక 5 నిమిషాలు ఇలా కలుపుతూ వేయించుకున్న తర్వాత ప్యాన్ మీద నేను మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో వీటిని ఒక 10 నిమిషాలు మగ్గించుకుంటున్నానండి. ఒక 10 నుంచి 15 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేశానండి. మటన్ చాప్స్ అయితే చక్కగా కుక్ అవుతున్నాయి. ఇవి ఒక 50% వరకు అయితే కుక్ అయ్యాయండి. మామూలుగా మనం మటన్ ఉడికించుకున్నంత ఎక్కువసేపు అయితే ఇవి కుక్ అవ్వండి. ఇవి కొంచెం టెండర్గానే ఉంటాయి, అంటే లేతగా ఉంటాయి. పర్లేదు, మనకి తొందరగానే ఇవి రెడీ అవుతాయండి. మటన్ చాప్స్ ఇలా ఒక 50% కుక్ అయిన తర్వాత దీంట్లోకి టొమాటో పేస్ట్ను వేసుకుంటున్నానండి.
టొమాటో పేస్ట్ని వేసుకొని తర్వాత ప్యాన్ మీద మూత పెట్టేసి టొమాటో పేస్ట్ ఉడికే వరకు ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో దీన్ని ఉడికించుకుంటున్నానండి. ఒక 5 నిమిషాల తర్వాత చూస్తున్నారు కదా, టొమాటో పేస్ట్ కూడా చక్కగా ఉడికిపోయిందండి. మనకు ఆయిల్ కూడా పక్కకు సపరేట్ అవుతుంది. ఈ పీసెస్ అన్నిటినీ మరలా ఒకసారి ఇలా కలుపుకుంటున్నానండి. ఇలా పైకి కిందకి కలుపుతూ అన్ని వైపులా ఈక్వల్గా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు నేను 1 స్పూను గరం మసాలా పౌడర్ వేసుకుంటున్నానండి. తర్వాత ఒక 2 స్పూన్లు ధనియాలు జీలకర్ర కలిపి చేసిన పౌడర్ని వేసుకున్నాను. ఆ తర్వాత నేను దీంట్లోకి కూర కారం వేసుకుంటున్నానండి. ఒక 3 స్పూన్ల కారం అయితే నేను వేసుకున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు కారంని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కారం, మసాలా పౌడర్స్ ఇవన్నీ చక్కగా కలిసేటట్లుగా ఈ పీసెస్కి పట్టే విధంగా ఇలా కలుపుతూ వీటిని చక్కగా ఒక 5 నిమిషాలు ఇలా వేయించుకున్నాను. తర్వాత ప్యాన్ మీద మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు వీటిని మగ్గించుకున్నానండి. అంతే అండి, టేస్టీ మటన్ చాప్స్ రెడీ అయిపోతాయి. చూస్తున్నారు కదా, యమ్మీగా కలర్ఫుల్గా మన మటన్ చాప్స్ అయితే రెడీ అయిపోయాయండి. నాకైతే నోరు ఊరిపోతుంది, ఎప్పుడెప్పుడు టేస్ట్ చేద్దామా అని ఉంది. అయితే దీంట్లోకి ఫైనల్గా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని తర్వాత వీటిని ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుంటున్నాను. అంతేనండి, ఎంతో టేస్టీగా యమ్మీగా ఉండే మటన్ చాప్స్ రెడీ అయిపోయాయి. వీటిని ఆనియన్స్, లెమన్ అలాగే కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకున్నాను. మటన్ అంటే ఇష్టం లేని పిల్లలకు ఒకసారి ఇవి చేసి పెట్టండి. చక్కగా లాలీపాప్స్ లాగా వీటిని పట్టుకొని తినేస్తారు. చాలా ఇష్టపడతారండి పిల్లలు. పిల్లలేంటండి, పెద్దవాళ్ళకు కూడా ఈ రెసిపీ చాలా బాగా నచ్చుతుంది. మీ ఇంట్లో ఫంక్షన్స్ అయినప్పుడు అలాగే గెస్ట్లు వచ్చినప్పుడు ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. తప్పకుండా మీ గెస్ట్లు మిమ్మల్ని చాలా మెచ్చుకుంటారు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వేడివేడిగా అన్నం పెట్టేసుకున్నానండి. ఇప్పుడు దీంట్లోకి నేను మటన్ చాప్స్ని వేసుకొని టేస్ట్ చూస్తున్నాను. దీన్ని ఇలా కాదు, తీసుకొని టేస్ట్ అయితే అదిరిపోయిందండి. చాలా సూపర్గా ఉంది. రైస్లో కూడా కలుపుకొని తింటాను. సూపర్ అంటే సూపర్గా ఉందండి. చాలా టేస్టీగా ఉంది. నేను ఆలస్యం చేయకుండా ఇదంతా కంప్లీట్ చేసేస్తాను. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. Keep smiling. Take care. Bye.